చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది మమ్మీ. డాడీ రా 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 రా. లక్ష్మి, అమ్మా. ఆర్యన్ తీసుకుని పైకి వెళ్ళు. అలాగేమ్మా. కమోన్ ఆర్య. గుడ్ నైట్ మమ్మీ. గుడ్ నైట్. గుడ్ నైట్ డాడీ. గుడ్ నైట్. ఎక్కడికి వెళ్ళారు మీరంతా? పిల్లల నాటకాన్ని చూపించడానికి. బాబు కూడా పెద్దవాడు అవుతున్నాడుగా. అయితే ఇంట్లో జరుగుతున్న నాటకం గురించి వీడు గ్రహిస్తున్నట్టున్నాడు. మన మధ్య ఏదో టెన్షన్ ఉన్నట్టు. మరి నీకేమనిపిస్తుంది? నేను భారీగా ఆలోచించడం మానేశానాది. ఇప్పుడు నేను 6 ఏళ్ల ఆర్యకు తల్లిలా ఆలోచిస్తున్నాను. మీరు తండ్రిలాగా ఆలోచించకపోయినా కనీసం తండ్రిలాగా ఉండడం నేర్చుకోండి. ఈ రోజు నుంచి ఎవరైతే నా మాట వింటారో వాళ్లే ఇక్కడ ఉంటారు. నేనెవరినైతే ప్రేమించానో అతను ఎప్పటికీ ఎవరికీ సొంతం కాడనుకున్నాను. తన భార్యనే మోసం చేసి నాతో అక్రమ సంబంధం సాగిస్తున్నవాడు నా కోసం ఏం చేయగలడు? అసలు నువ్వు ఎవరి ప్రేమకి అర్హుడివి కాదు. ఈ రోజు నుంచి ఎవరైతే నా మాట వింటారో వాళ్లే ఇక్కడ ఉంటారు. తన భార్యనే మోసం చేసి నాతో అక్రమ సంబంధం సాగిస్తున్నవాడు నా కోసం ఏం చేయగలడు? నేనెవరినైతే ప్రేమించానో అతను ఎప్పటికీ ఎవరికీ సొంతం కాడనుకున్నాను. లీలా, లీలా, ఎందుకొచ్చావు ఇక్కడికి? నేను నీతో కొంచెం మాట్లాడాలి. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఇస్ దిస్ లవ్ అండ్ అఫెక్షన్? నేను నీ జీవితం నుంచి దూరం అయ్యి ఒక్కరోజు కూడా కాలేదు. అందులో నేను ఇంకొకరి లవ్ చేయడం మొదలు పెట్టావా? నీ కేవలం ఇతరులను ఉపయోగించుకోవడం మాత్రమే తెలుసు. యు నో వాట్? అసలు నేను నీ మాటలు వినడం అంత నా బుద్ధి తక్కువనే నాకు అనిపిస్తోంది. నీ కారణంగానే నేను నా భార్య బిడ్డలకి మోసం చేశాను. నీ కారణంగానే నా జీవితం నాశనం అయిపోయింది. ఎందుకే? అది వాట్ హ్యాపెన్? అదే మీరు మందు తాగారా? నో, లేదు. రక్తం అది ఎలా తగిలింది మీకు? ఎవరు కొట్టారు మిమ్మల్ని? అయ్యో, ఎక్కడి నుంచి వస్తున్నారు ఈయన? సత్య, నేను ఏమైంది? అది
నువ్వు లోపలికి పద ఆ, లోపలికి పద లోపలికి.